మేము ఉద్యోగం చేసి వెళ్ళాలనుకుంటున్నాను. ఉద్యోగాన్ని మీరు కోల్పోయేదని కాదు, కానీ దాన్ని ఇంకా మహోద్యోగంగా మార్చాలని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం అంటే ఉద్యమం కాదు. నిన్న ఒక ఆయన మొదలెట్టాడు అక్కడ ఉద్యమం, అది వదిలేస్తున్నాం. పట్టిసేమో వద్దు పోలవరం ముద్దంటే ఆయన పోయేది. ఇంకో చైనాలో ఉద్యమం చేస్తున్నాడు, రెండు మాకు పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రాన్ని బాగు చేసి ఆయన చైనాలో ఉద్యమం చేస్తారు. ఎవరు ఉద్యమాలు అది చేస్తారు? ఉద్యమాలు కాదు మనకి. ఇదేంటి ఉద్యమం అంటే? ఏంటి ఉద్యమం అంటే? మన జీవమును మరొకసారి ప్రోత్సహించుకోవాలి. మనలో ఉన్న స్థితిని పరిశీలన చేసుకుని, ఆ స్థితిలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని ఒక నూతన స్థితిలోనికి ప్రవేశించాలి. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఉద్యోగం అనే మాట 1-2 సార్లు కన్నా ఎక్కువ లేదు. అయితే ఈ రోజున ప్రభు ఇచ్చే ఉద్యోగంను మనం అనుభవించాలంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఉద్యోగంలో పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఉద్యోగం తగ్గిపోయినట్టు. అంతే కదా. ఆత్మీయంగా ఎప్పుడైతే ప్రజలు చల్లారిపోతూ ఉంటారో, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే ప్రజలకు ఆసక్తి తగ్గిపోతూ ఉంటారో, ప్రభు ఉన్నన్ని బాప్తిస్మం తీసుకుని ఇంకా లోకంలోనే ఎక్కువ బ్రతుకుతున్న వాళ్ళు సంఘంలో ఎక్కువైపోతూ ఉంటారో, అలాంటి వారికి వారి యొక్క వాస్తవ పరిస్థితిని గుర్తు చేసి ప్రభువులో మరలా బలమైన స్థిరమైన సాక్షులుగా మార్చడం కోసమే ఉద్యోగ సభలు ఏర్పడతారు. బహుశా నిన్నటి దినం యువతే కాలంలో మీరు ఉజ్జీవింపబడడానికి అనేక మంది దైవజనులు కొందరి చర్చల ద్వారా మీతో మాట్లాడారు. నిన్న ఏమేమి వాక్యాలు విన్నారు చెప్పాలి. నేను జీవిత సంగతి పీడు ఏదైనా అడిగితే ఎక్కడైనా చెప్పుకోండి. అందుకే ఈరోజు ఎక్కడ ఉన్నా మీరు అదే పార్టీగా చేతి కింద విన్నారు కాబట్టి మీరు నిన్న అంతా మీరు ఎవరెవరి గురించి విన్నారు? యాకోబు గురించి విన్నారు, యెహోషాపాతు గురించి విన్నారు, జకరియా గురించి విన్నారు, యోబు గురించి విన్నారు. చాలా మంది పేర్లు వచ్చారు. ఒకవేళ నాకు తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పిన అన్నాను. అవునా కదా. ఇప్పుడు అందులో ఏ పుస్తకంలో ఉన్న ఏ భక్తుడి పేరు చెప్పినా మీరు యోగాంతరం యోగంతరం వచ్చాక మంచి అన్నారు. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను లేదు కదా. అయితే మీరు చాలా మంది పేర్లు చెప్పారు. వాళ్ళందరూ మీరు ఎలాంటి ఉద్యోగాన్ని కలిగించారు? నేను మనుషులా ఉన్నానుకున్నానండి అని వచ్చేది. నాకు యాకోబు గురించి తెలిసిన తర్వాత నేను యాకోబులా అయిపోవాలనుకున్నానండి అని వచ్చేది. యెహోషాపాతు గురించి తెలుసుకున్న తర్వాత యెహోషాపాతు అయిపోదాం అనుకున్నానండి నేను అని వచ్చేది. ఎంత అంటే వాళ్ళ స్టోరీ విని వాళ్ళు అలా చేశారా, అప్పుడు అలా జరిగిందన్నమాట. ఓహో అలా వస్తే ఇలా చేస్తే దేవుడు అలా చేయడా, బాగుంది చాలా బాగుంది ప్రసంగం. ఎంత బాగా చెప్పారంటే 25 రిఫరెన్స్లు ఇచ్చారండి. బాగుంది. ఎన్ని ఇచ్చారు? ఇంటికి లోటు జరిగింది. మనం ఇక్కడ రాసుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే తెగలేస్తారు కదా. అయ్యో ఇప్పుడు ఇంటికి తెగలేస్తారేమనుకుంటాం. ఎప్పుడైనా ఇలా మళ్ళీ రాసుకున్న వాళ్ళు అడిగనుకో పేపర్ ఇంట్లో ఉన్నది, ఇక్కడ రాసుకుంటారు ఇంట్లో దాచుకుంటారు అంటే మళ్ళీ ఎప్పుడు తీసి చాలా తక్కువ మంది చదువుకుంటారు. ఉద్యోగం అంటే విని వెళ్ళిపోవడం కాదు, ఉద్యోగం అంటే విని మార్పులు వేస్తామని కాదు. అని కొంతమంది మార్చేస్తున్నారు కూడా. ఈ 15 సంవత్సరాలు వచ్చాడంట, ఈయన ఎలా మార్చేస్తున్నాడు, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఈ ఎంతకీ ఏ బాగుంటున్నాడు. మీరు మార్చేస్తున్న ప్రసంగం విన్నారనుకోండి, 4 మార్కులు పడతాయి, మీ 100 మార్కులు పోతాయి. కానీ జాగ్రత్తగా ఏంటంటే ఈ రోజున ప్రభు నిన్ను ఉజ్జీవింప చేయాలని స్థలాన్ని తీసుకొచ్చారు. నిన్న రాని వారు చేశారు, నిన్న రానివారు మధ్యాహ్నం లేని వారు చేశారు. ఓకే, చాలా సంతోషం. దిస్ ఈజ్ ఫర్ యూ. అంటే ఇది నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు నీతో కూడా మాట్లాడాలి దేవుడు. ఈ ఉద్యోగ సభకు నిన్ను తీసుకొచ్చాడు. ఉద్యోగం అంటే మన స్థితిలో నుండి
వచ్చే నూతన స్థితిలోనికి వెళ్ళడం. అయితే ఉజ్జీవింపబడకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ జీవితాల్లో ఉన్న ప్రాధాన్యతలు, ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రయారిటీస్ మార్పులు చెందకపోవడం. మనం ఎలా రక్షించబడ్డామంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. చాలా నమ్మక వాక్యం ఇది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. అమ్మ, ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వెనకాల పెద్దవాళ్ళు నిల్చున్నారు, మీరైతే ఖాళీగా ఉన్న కుర్చీలు వాళ్ళు వేసేయండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు, అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అన్నా, ఒక వ్యక్తి రక్షణలో కొనసాగాలి అన్నా, ఒక వ్యక్తి రక్షణను కాపాడుకోవాలి అన్నా అక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వబడింది. ఒక చక్కని తీర్మానంతో కూడిన, ఒక నిర్ణయంతో కూడిన, ఒక ఆశీర్వాదంతో కూడిన వాక్యం రాయబడింది. అది మొట్టమొదటి భాగం ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. యేసు ప్రభు అనే పదం కలిసి చాలాసార్లు మనం చెప్తాం, కానీ ఇక్కడ కలిసి చెప్పడం లేదు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఎవరైనా ఎలా ఒప్పుకోవాలండి? ఈరోజు మిమ్మల్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రియకుమార్తె, నా ప్రియకుమారుడా, ఇదిగో నీవు నన్ను నీ ప్రభువుగా ఒప్పుకో. నన్ను నీవు ఎలా ఒప్పుకోవాలి? నీ ప్రభువుగా ఒప్పుకో. ప్రభు అంటే ఏంటంటే, ప్రభు అంటే రక్షించువాడు, ప్రజల్ని పరిపాలించేవాడు. ప్రభువుకి పర్యాయ పదము లేక సమాన పదం ఏదైనా ఉందంటే ప్రభువుని రాజు అని కూడా అనొచ్చు. రాజు, నాయకుడు, పరిపాలకుడు, అధికారి, ప్రభువు, ఇవన్నీ సమాన అర్థం కలిగిన పదాలు. కనుక ప్రభువు అనే మాటకి అర్థం ఏంటంటే ఆయనను మనల్ని రాజని, అధికారని, పరిపాలించేవాడని ఒప్పుకోవడం. ఇక్కడ ప్రభు అనే మాటకి వస్తే ఆలోచించేద్దాం. ఈ రోజున మనిషి జీవితాన్ని పరిశీలన చేస్తే మానవునికి ఎంతమంది ప్రభువులు ఉన్నారంటే లెక్క కట్టలేనంత మంది ప్రభువులు ఏర్పడ్డారు. దేవుడు లోకంలో మానవుడిని, మొదటి మనిషిని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంటే బానిసగా పుట్టించాడా? చెప్పండి. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఆదామును ఏ స్థాయి మనిషిగా సృష్టించాడు? బానిసగా పుట్టించాడా? ప్రభువుగా పుట్టించాడా? ఆదాము ఏదైనా తోటలో ప్రభువా బానిస? మళ్ళీ ఉద్యోగం రావాలంటే అధికారంలోకి వెళ్ళాలి. ఉద్యోగం అంటే మర్చిపోయిన సంగతి మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేయడం అంతే. మీకు అర్థమైందా? అది కాదు. మొట్టమొదటి మానవుడు సృష్టించబడినప్పుడు మానవ సృష్టిలో దేవుడు మనిషిని ఒక మలబొమ్మగానో, నేను కూర్చోవాలని చెప్పే ఒక ఆట బొమ్మగానో చేయలేదు. కానీ ఆ మనిషిని ఒక శ్రేష్టమైన ప్రభువుగా ఈ భూమి మీదకి పంపించినట్టుగా, భూమి మీద సృష్టించినట్టుగా మనకు కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని అని చెప్పండి, ప్రతి జీవిని ఏలుడని. ఏలిక ఎలక కష్టమా? ఏలిక అనే పదం ఎవరికి ఉపయోగపడుతుంది? రాజు గారు. అంటే మొట్టమొదటిగా మన ఆదిమ పితరుడైన ఆదాము దేవుడు ఈ భూమి ఎలా పుట్టించాడంటే రాజుగా పుట్టించాడు.
చేసి చేస్తున్నాము. ఎవరైనా సాయం చేసి మహాప్రభు అని పోవాలి. అంటే ఈ రోజున ప్రభువు అని పిలువబడే స్థాయి దేవుడు ఆదాముకి ఇస్తే ఆదాము పతనమై పాపంలో పడి మానవ జాతికి తిరిగి ఇచ్చేటంటే తన దేవుడి ద్వారా పొందిన ఆ యొక్క రాజరికాన్ని ఆ రాజస్థాన్ని కోల్పోయి బాధిత బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 8వ కీర్తనల గ్రంథం 8వ కీర్తన మనం ఆ 5వ వచనం నుండి 5వ చరణం నుండి 8వ చరణం వరకు చదవగలుగుతారు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేస్తున్నావు, మహిమా ప్రభావంతో వారి కిరీటం ధరింపజేస్తున్నావు, నీ చేతి పనులన్నిటి మీద ఏమి చేయండి అంటే మనిషి ఈ భూమి మీద రాజా కాదా? రాజు కుటుంబంలో పుట్టే రాజన్నారు, పలానా క్యాస్ట్ లో పుట్టే రాజన్నారు, పలానా డబ్బునోళ్ళతో పుట్టే రాజన్నారు కాదు. అసలు భూమి మీద మనిషి పుట్టాడంటే ఆ మనిషిని దేవుడు ఈ భూమి మీద ఎలా పుట్టించాడంట? రాజులైన పుట్టించాడు. కానీ ఆ రాజకీయం ఏది? మనం ఈ రోజున రాజుగారు మళ్ళీ చదువుకున్నాడు. కారణం ఏంటి? మనం రాజు తీసుకోవడం మనకి. ఒకసారి నేను అలా అడిగాడు, మీ పేరేంటంటే నవీన్ రాజు ఇండివిజువల్. వాస్తవానికి నా పేరు నాగరాజు. ఇక్కడే మొట్టమొదటిసారిగా నా పేరు నవీన్ రాజు అని ప్రకటించారు మోదీ గారు. అప్పటి నుంచి నాగరాజు చెప్పడం అనేది ఏం చెప్పడం మొదలెట్టారు? నవీన్ రాజు మొదలు. మీ పేరు ఏంటంటే మన పేర్లు వినగానే ఆ స్వభావం తెలుసుకున్నాయి కదా. మీ పేరు ఏంటంటే నేను నవీన్ రాజు అంటాను. మీరు రాజులాంటి ఏంటి? మీరు రాజులాంటి అని అడిగారు. ఎస్, నేను రాజులమే. అవునండి, ఏ ఊరు అక్కడితో ఆగితే మొత్తం బాగా ఏ ఊరు రాజు నేను పార్వపూరి రాజులో దేవుడు పరలోకం నుండి మమ్మల్ని ఈ భూమి మీద రాజుగా పంపించాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ రాజులైన యాదగా సమూహం. ఇప్పుడు ఎవరు రాజా కదా? అమ్మ యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ రాజులు. మీరు వేరే గ్యాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక. ఎందుకంటే ఈ భూమి మీద లేని కొత్త గ్యాస్ ఇచ్చాడు దేవుడు మనకి. మన రాజులైన యాదగ సమూహం. ప్రభు ఆదాము, దేవాది దేవుడు ఆదాము ఎలా పుట్టించాడండి? రాజుగా పుట్టించాడు. ఎంత అధికారం ఇచ్చాడంటే చదవక కీర్తన 8, నీ చేతి పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చింది. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద వారి సమస్త సృష్టి మనిషి పాదాల కింద దాసోహం అవ్వాలని దేవుడు సృష్టించాడు. అంటే ఈ రోజున భూమి మీద ఉన్న గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మానవుడే. కొండల గొప్పలు కాదు, గట్టల గొప్పలు కాదు, గుట్టల గొప్పలు కాదు, చెట్లు గొప్పలు కాదు, జంతువులు గొప్పలు కాదు, మనిషే గొప్పవాడు. అందుకే సమస్త సృష్టిలో మానవుడిని రాజుగా చేశాడు దేవుడు. అయితే నీవు ఈ భూమి మీద రాజుగా ఉండవయ్యా, నన్ను నీ రాజుగా అంగీకరించవయ్యా అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? నన్ను నీ రాజుగా అంగీకరించి ఈ భూమి మీద నువ్వు రాజుగా బతుకు అన్నాడు. మనం ఏం చేసామంటే ఆయన రాజుగా అంగీకరించడం మానేస్తున్నాం. భూమి మీద మనం రాజుగా బతుకు మన దేవుడి మాటలు పక్కన పెట్టి దైవపు మాటలను విని మనకున్న ఆ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, దేవుడు ఇచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకెళ్లి ఆకర్షించమండి సాతాను చేతుల్లో పెట్టామా? లూకాసు 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇదే మాట ప్రార్థన చాలా స్పష్టంగా యేసు ప్రభువు వారు చెప్తుంది. నాకు ఇచ్చిన దాన్ని సర్వమానవాళి కావాలంటే నీకు చెప్తాను అని. లూకాసు 4వ అధ్యాయం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 5వ వచనం భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి ఈ అధికారం అంటే ఏ అధికారం? ఈ భూమి మీద ఉన్న అధికారం అంతా అంటాడు. ఈ భూమి మీద ఉన్న అధికారం అంతా కూడా ఇందాక మనం కీర్తనలో చదువుకున్నప్పుడు ఎవరు చేతికిచ్చాడు? దేవుడు సాతాను చేస్తే మనిషి చేతికి ఇచ్చాడు.
ఇప్పుడు యేసు ప్రభు వచ్చే కాలానికి ఈ అధికారం అంతా ఎవరి చేతిలో ఉందట? సాతాను చేతిలో ఉందంట. మరి సాతాను చేతిలోకి అడిగిందమ్మా? అవును, మీ చేతిలో ₹1 పెట్టాను నేను, మళ్ళీ వచ్చి చూసేటప్పుడు మీ చేతిలో ₹1 పక్కోడి చేతిలో ఉన్నాయి. ఎలాగెళ్ళి అంటే ఎలాగెళ్ళి ఏమన్నాడు బాబు? ఎలాగెళ్ళి మనకి చూసినట్టు ఎలా చేస్తున్నాడు అంటే కుదురుతుందా? నీ చేతిలో పెట్టింది పక్కవాడి చేతిలో వెళ్ళిందంటే దాంట్లో నీ ప్రమేయం కూడా ఉందా లేదా? ఇప్పుడు ఆదాము చేతుల్లో దేవుడు అధికారాన్ని పెట్టి నీవు భూమంతటిని ఏడు నాయన నీకు లోపల ఉంటాయి, నీ పాదముల క్రింద పెట్టి తిని అని చెప్తే మళ్ళా యేసు ప్రభువు వారు వచ్చే సమయానికి సాతాను అంటాడు, ఈ అధికారం అంతా ఎక్కడుంది? నా చేతిలో ఉంది, నీకు కావాలంటే ఇస్తాను, నువ్వు నాకు దొరుకుతావా? బేరం పెడతాడండి. ఏం పెడతాడు? బేరం పెడతాడు. ఏమని పెడతాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు? ఎవరు చెప్పారండి? చెప్పండి, ఎవరు చెప్పారు? మానవుడే చెప్పు. అందుకే మనిషిని రక్షించడానికి వచ్చి నువ్వు యేసు, నువ్వు వాళ్ళని రక్షించడానికి సిలువెక్కర్లేదు, నువ్వు వాళ్ళని రక్షించడానికి మరణించక్కర్లేదు. వాళ్ళు నాకు ఇచ్చిన అధికారం నా దగ్గరికి తీసుకోవాలనే కదా వచ్చావు. నేనేం చేస్తాను? ఇక బయటికి లేదు మనకి, నేను నీకు ఇచ్చేస్తాను, జస్ట్ ఒకసారి నాకు దొరికితే చాలు. అవును, ఇలాంటి విషయం ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే అమ్మా ఏం అక్కర్లేదమ్మా, ఏం అక్కర్లేదు, నేను చెప్పిన పని నీకు ఏం కావాలంటే చెప్తాం అనగానే మనకి ఎలా అనిపిస్తుంది? అయ్యో మరి ఏదో చెప్పండి బాబు చేసేస్తానండి అని మనం తొందరపడి ఒప్పేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత పని చేసిన తర్వాత అమ్మో అలాంటి పని నేను చేయను అని తర్వాత అంటామేమో. కానీ ముందేమంటాం? ఏం కావాలంటే అది ఇస్తాను అనగానే ఏమో ఎక్కడైనా ఏదైనా మీరు జరుగుతుందేమో. యేసు ప్రభు వారు అలాంటి ఆఫర్ ఇచ్చాడు. నువ్వు మరణించక్కర్ లేకుండా, సిలువెక్కర్ లేకుండా, శ్రమలు పడనక్కర్ లేకుండా, ఏ అధికారాన్ని నా దగ్గర నుంచి తీసుకోవాలని వచ్చావో ఆ అధికారాన్ని నేనేం చేస్తాను నీకు. కాకపోతే ఒక చిన్న పని ఏంటి? నీవు నాకు బ్రతకాలి. సాతాను మనల్ని ఏడు చెప్తుందండి, బ్రహ్మపరుస్తుంది. గమనించింది, చాలా మంది అనుకున్నారు సాతాను ఏడు పెట్టుకుంటారు. సాతాను ఏడు ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. ఆ భ్రమలో పడిన వాడు ఏడుస్తూ జీవిస్తాడు. యేసు ప్రభు వారు భ్రమలో పడతాడు. నాయన నువ్వు నాకే పడగలి, నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నేను తీసుకోవాల్సిన విధానంలోనే తీసుకుంటాను. నువ్వు ఆఫర్ చేస్తే నేను లోక సంబంధంగా ఆలోచించే వ్యక్తిని కాదు. ఏం లేదు అన్నాడు. దేవుడికి మాత్రమే వ్రతాలని పక్కకు పోయాడు. గమనించండి, ఈనాడు అధికారం ఎవరి చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఈ లోకాధికారి బయలుపరచబడ్డాడు. ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఇప్పుడు యేసు ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ అని చదువుకున్నాం. ఒప్పుకునే లోకంలో ఉన్నామా మనం? లేదు. యేసు ప్రభు అని అపొప్పుకున్నాం. ముందు ఈ లోకానికి ప్రభు ఎవరట? సాతాను మహించిందే కదా అధికారం. అంటే ఇప్పుడు ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువుని పక్కన పెట్టినందువలన ఎంతమంది ప్రభువులు అయ్యారంటే, ఒకసారి వచ్చిన చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ప్రభువులు అనబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? చాలా మంది ఇంటి మీద ఈ గృహములకు అధిపతి మానేసి రేపు పెట్టుకోవాలి, ఎవరు మాట్లాడలేదు. ఈ గృహములకు అధిపతి ఎవరు పెట్టుకోలేదా? పాత్రలు క్రీస్తే ఉంటాయి కదా తెలిసిన బోర్డులు. కొంతమంది గృహాలు ఏమంటే ఈ గృహంలో అధిపతి క్రీస్తే అన్నాడు. చదువుతాను. అర్థం ఏంటంటే క్రైస్ట్ ఈజ్ అవర్ లార్డ్ ఇన్ దిస్ హోమ్. యేసు క్రీస్తు
యేసుక్రీస్తు ఈ గృహానికి ప్రభు అయి ఉన్నారు అంటే ఆయన పరిపాలన క్రింద ఆయన యొక్క అధికారం క్రింద ఈ కుటుంబం నడుస్తుంది, ఇంట్లో వాళ్ళు నడుస్తున్నారని ఆ బోర్డు అర్థం. మీకు అర్థమైందా? ఈ గృహం యొక్క ప్రభు క్రీస్తే అనే బోర్డు ఏమో గేటికి కనపడుతుంది, లోపల నుంచి ఏమో గోల్ కింద కనపడుతుంది. బోర్డులు పెట్టుకుంటే అధికారాలు ఇచ్చినట్టు కాదు. మనకు ప్రభువులు అనేక మంది ఉన్నారంట. ఆల్రెడీ ఒక ప్రభు బయటపడ్డాడు. ఎవరైనా సాధారణ ఒక ప్రభువులుగా మనం ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తా ఉన్నాడు. మనకు తెలియకుండానే సులువుగా చుట్టూ పెట్టి పాపము చేత మనం బంధించి మనం ప్రభువులోనే ఉన్నాం అనుకున్నాం. కానీ ఈ ప్రభువులో లేవు. లోక సంబంధమైన ప్రభువుకి ఆత్మమైపోయి ఉన్నాం. సాధారణ అనేక మంది ఆత్మీయ జీవితాన్ని ఎంత భయంకరంగా పరిపాలిస్తున్నాడంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చుటకై అనేకమైన సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయొచ్చు. ఒరే ప్రభు అంటే అదేరా, ఇది కాదు. ప్రార్థన అంటే అదేరా, ఇది కాదు. స్వస్థత అంటే అదే, ఇది కాదు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే లోక సంబంధమైన విషయాలకే, పరలోకం కోసం కాదు. ప్రభువులు మారిపోతున్నారు. ప్రభువులు అనేక మంది వచ్చేసారట. ఒక ప్రభు కనపడ్డాడు, ఇంకో ప్రభు చూపించబడింది. కొంతమందికి ఈ సృష్టి ఒక ప్రభువుగా ఉంది. ఎలా ఉందండి? సృష్టికర్తను మరచిగను సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచిగను సృష్టినే పూజించుట తగునా. పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే. సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు భక్తి దేవుడి మీద ఆధారపడలేదు, స్థలం మీద ఆధారపడి ఉంది. స్థల ప్రాధాన్యంతో కూడిన భక్తిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఫలానా చోటుకి వెళ్తే బాగుంటుంది కదా, చోటు మీద ఉన్న భక్తి ఇప్పుడు దేశం ఉంది, చోట్ల మీద ఉంది, దేవుడి మీద కాదు. ఫలానా కొండకు వెళ్తే బాగుంటుందన్నమాట, కొండ మీద ఉంది అని మన భక్తి యొక్క ఆలోచన విధానం దేవతల మీద, దేవుళ్ళ మీద కన్నా ఆ ప్రాంతాల మీద ఇప్పుడు ప్రకృతి మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఆ ప్రకృతిని చూసి భయపడుతున్నాం. పొద్దున ఆ మేఘం వచ్చింది, చాలా మంది భయపడ్డారు. అయ్యో అదేమో పంటల వాళ్ళు ఉన్నాయి, ఇటు ప్రార్థన పెట్టుకున్నాం, ఏంట్రా బాబు ఏమవుతుంది? ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది? భయపెడుతుంది. కానీ ప్రార్థన ప్రకృతిని సైతము సాధించింది. హల్లెలూయా. గమనించండి, ప్రకృతి పరిపాలిస్తున్న కొంతమంది, ప్రకృతి ప్రభు కొంతమందికి. కొంతమంది ఇంట్లో ఉండడం బయటకు పోయి ఆ చెరువు గంట కూర్చుంటే అది బాగుంటుందని ఆ చెరువు గంట వెళ్ళి కూర్చుంటే అనుకో. ఇది ఇంట్లో భార్య దగ్గర ఉన్న, పిల్లల దగ్గర ఉన్న, తండ్రి దగ్గర ఉన్న, అత్తమాల దగ్గర ఉన్న మనుషుల దగ్గర ఉంటే ఈ మనసు బాగోదట. ఎక్కడికి పోతే బాగుంటుందట? చెరువు గంటలకు పోతే బాగుంటుందట. ఇదేంటి అంటే ఇప్పుడు ఈ మనసుని ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రకృతి తెలుగట్ట. ప్రకృతి పరిపాలిస్తుంది. ఒకరికి ఎండాకాలం పడదు, ఒకరికి వర్షాకాలం పడదు, ఒకరికి శీతాకాలం పడదు. ఒకరు ఎండాకాలం బాగుందంటే, ఒక శీతాకాలం బాగుందంటే, ఒకరేమో వర్షాకాలం బాగుందంటాడు. వేరే ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రకృతి పరిపాలిస్తూ ఉంది. ప్రకృతిని ఆరాధించేవారు. ఒక ఆయన ప్రకృతిని ఆరాధిస్తూ నెగెటివ్ పర్వతాలు 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 పర్వతాలు. ఇప్పుడు ఆ పర్వతం నుంచి తీసుకురావడం చాలా బాధపడుతున్నారు. ఏం చేస్తున్నారు? టీవీలో అయ్యో ఎలా తీసుకురండి, అయ్యో ఎలా అలా బాధపడుతున్నారు, భారీ బాధపడుతున్నారు, తీసుకురండి, మళ్ళీ తీసుకురండి మస్తపోతుంది. ప్రకృతిని ఆరాధించి ప్రకృతిలో కలిసిపోయాడు. గమనించండి, ప్రకృతి పరిపాలిస్తుంది కొంతమంది. వారికి ప్రభు ఎవరట? ప్రకృతి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వస్తుంది, అది చూస్తే ప్రకృతితో పరిపాలించబడేవాడు కనపడతాడు. అంటే ఒకరు ఎప్పుడు పాముతోనే ఏడుస్తాడు, ఇంకొకరు ఎప్పుడు చేపలతోనే ఏడుస్తాడు. ఏంటంటే వాళ్ళకి వేరే లోపమే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చూసి మనకావాడైపోయి మీకు పాములు వస్తేనే చూస్తాం, చేపలు వస్తేనే చూస్తాం. ప్రకృతి చేతులకు వెళ్ళకండి, మీ జీవితాలు వికృతంగా మారిపోతాయి. గమనించండి, కొంతమందిని అపవాది ప్రభువుగా ఉన్నాడు, కొంతమందికి ప్రకృతి ప్రభువుగా ఉంది, మరి కొంతమందికి ఏమో ధనమే ప్రభు. ఏమండి?
ఏది ఏమైనా డబ్బు ఉంటే చాలండి. డబ్బు ఉన్న ఊరితే ఈ రోజుల్లో రోజు డబ్బు లేకపోతే ఏమీ లేదు. వాళ్ళకి డబ్బు కావాలన్నా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అంత బాగుంటుంది లైఫ్ అనుకుంటున్నారు. ఎంత స్థిరమైన ఆస్తులు ఉంటే అంత స్థిరంగా ఉంటాం అనుకుంటున్నారు. ధనం సంపాదించడానికి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదండి. ఏం లెక్క ధనం సంపాదించారు? ఒక ఆయన ఉన్నాడు, ఆరోగ్యం సైతం మర్చిపోయి ధనాన్ని సంపాదిస్తారు. ఏదో ధనం సంపాదించాక ఆరోగ్యం కోసం మళ్ళా ధనాన్ని ఖర్చు పెడతారు. గమనించండి, ఈరోజు మిమ్మల్ని డబ్బు పరిపాలిస్తుంది. డబ్బు కోసం మీ భార్య భర్తల మధ్య జరగడం వస్తున్నాయి, తల్లిదండ్రుల మధ్య గొడవ వస్తున్నాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గొడవ వస్తున్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవ వస్తున్నాయి. ప్రతి సమస్యకు మూలం డబ్బేనండి అంటే సమస్యకు మూలం డబ్బు అయినప్పుడు ఆ డబ్బుకు ఎందుకు విలువిస్తున్నావు? ఎంతో బాగా ఉండే స్నేహితులు, కానీ డబ్బు ఏం చేసిన వాళ్ళ మధ్యలో సమస్య తీసుకొచ్చేది. ఈ రోజున ధనం చేత పరిపాలించబడుతున్నారు. దానికోసం దేన్నైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ధనమే మూలం, ధనం లేకపోతే విలువ లేదని భావిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించండి, డబ్బుతో కొనలేనివి, డబ్బుకు రానివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది చెప్పండి? మనిషికి ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది? మీరు ఉజ్జీవింపబడాలి, మీ ఆలోచనలు ఉజ్జీవింపబడాలి. దాని విషయంలో దైవికమైన ఆలోచనలకు మీరు రావాలి. మీ దగ్గరికి నిజంగా ఏసుకు మీరు ఆలోచి అమ్మా నీకు ఎంత కావాలని అడిగితే చెప్పండి. అడుగుడి, నేను ఎవరా? అడుగుడి. యేసు ప్రభు వారి ప్రతినిధిగా నేను అడుగుతున్నాను, మీకు ఎంత కావాలి చెప్పండి. ఎంత కావాలి? ఎంత ఉంటే సరిపోతుంది మీకు? ఎంతైనా ఇంకేమి బాగా చూడండి. అంటే ధనం చేత పరిపాలించబడుతున్నప్పటికీ ధనం మనకి ఏమివ్వలేదు, తృప్తిని ఇవ్వడం లేదు. ఒకప్పుడు రోజుకి రూపాయల కూలికి పనిచేసేవాడిని అన్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు రోజుకి 25 రూపాయల కూలికి పనిచేసేమన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు రోజుకి 450, 500 తెచ్చుకుంటున్నారు. సరిపోవట్లేదు. ధనం చేత పరిపాలించబడేవాడు వాళ్ళ జీవితాల్లో అనేక నష్టాలు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. గమనించండి, ఈ ధనాన్ని కూడా మనం ఎలాగో ఉపయోగిస్తామంటే అక్కర్లేని వాటి కోసం ఎక్కువ ఖర్చు పెడతాం. అక్కర్లేని వాటి కోసం ఎక్కువ ఖర్చు పెడతాం. అవసరమైన చోట తొక్కు పెట్టేస్తూ ఉంటాం, అవసరమైన చోట తొక్కు పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ధనం వల్ల చాలా, అంటే ధనం వల్ల కాదు, ధనాన్ని ప్రభువుగా చేసుకోవడం వల్ల అన్ని తప్పిదాలని మనందరికీ సపోర్ట్ గారి ఏదో అది ఏమంటారు, మంచి ఫ్యామిలీ వాడు. నేను ఎవరినైనా పెళ్ళైన వాళ్ళ పక్కలో వాళ్ళకి ఏమైనా వాకింగ్ చెప్పాల్సి వస్తే నేను ఇదే మాట ఇస్తాను, అన్ని తప్పిదాలా ఉన్నామా అంటారు. 5-10 రూపాయలకి చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నమాట. వాళ్ళు చచ్చిపోవడానికి కారణం కాదు నేను చెప్తుంటారు. వాళ్ళు అన్ని విషయాల్లోనే ఎక్కిపడిచారు. అన్ని తప్పిదాలు ఎన్ని విషయాలు ఎక్కిపడిచారు? అన్ని విషయాలు దేవుడికి మాట్లాడడంలో ఎందరో మాటిచ్చేశారు కదా. దేవుడికి మాట్లాడడంలో అడగలేదండి. మేము మా పొలం మీద డబ్బులు తీసుకొస్తాం, ఎందరో మాటిచ్చి, అంటే దేవుడికి మాట్లాడడంలో ఏకమస్తగా ఇంటికి వెళ్ళి పొలం అమ్మడంలో ఎందరో ఒకే మాట మీద ఆలోచన చేసుకుని ఒకే రేటుకి ఫిక్స్ చేసి ఎందరో పొలం అమ్మారు. మాట ఇవ్వడంలో ఏకీభవించారు, అమ్మడంలో ఏకీభవించారు. ఇప్పుడు దాచుకోవడంలో కూడా భార్య ఎదుకనే వాళ్ళు కొంచెం ధనము ఇంటిలో ఇంకా దాచుకోవడంలో కూడా ఏకీభవించారు. దాచుకుని మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక అబద్ధం ఆడడంలో అబద్ధం ఆడడంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తే భార్య అబద్ధం ఆడి భర్తని అదే అబద్ధం ఆడమంటే అంటాడు. అయ్యి బాబు ఈ మంచి ఏకలాపన్నాడు బాబు, నేను ఏదో చెప్పాను అనుకోండి వెనకాల నుంచి అవునవచ్చు కదా బయటకి చేయడేమో. ఓ కుటుంబంలో భర్త ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతుందో ఏమే అంతే కదా అనగానే వీడికి అక్కడ పడిపోయి ఏం చెప్పదు ఏం చెప్పారు. అయితే అంతే ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడి మెయింటైన్ చేశారు. నువ్వు
ఒక్క మంది వాళ్ళ భార్య తీసుకోవచ్చు. కానీ ఉంటే అనుమతులు లేదు. పేతురు గారికి భక్తి ఏం చెప్పాడు, భార్య కూడా అంటే పాపం చేయడానికి అందరూ ఏమైపోతారు. కానీ పాపకార్యం చేయడానికి ఊళ్ళో వాళ్ళందరూ ఏమైపోతారు. పాపకార్యానికి పాల్గొనడానికి ఊళ్ళో వాళ్ళందరూ ఏమైపోతారు. ఒక పుణ్యకార్యం చేయాలంటే అక్కడ కులాలు వచ్చేస్తాయి, అక్కడ వర్గాలు వచ్చేస్తాయి, వర్ణాలు వచ్చేస్తాయి. పై పేటోడు అంటారు, గట్టి పేటోడు అంటారు, ఆ ఇంటి పేరు అంటే ఈ ఇంటి పేరు ఏ పనికి మంచి పనికి. అదే చెడ్డపని కొట్టుకోండి ఇంకా ఆలోచించారు రే అని అంత ఉంటారా. అబద్ధ మాటల్లో భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకీభవించారు. పాపం ఇంకా చెప్పాలంటే చావులో కూడా ఇద్దరు ఎంత ఏకమంతున్న భార్య భర్తలు వైద్యులకి ఎక్కడ చూపించినారు. కానీ వాళ్ళ ఏకమంతు దేవుడికి దూరం ఉపయోగపడాలి కానీ దగ్గర అవడానికి గమనించండి. ఈ భార్య భర్తలుగా అనేక సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. మీరిద్దరు ఏకీభవించి టీవీ కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు. కానీ ఇద్దరు కలిసి దేవుడు చనిపోతున్నారా? ఇద్దరు కలిసి దేవుడికి సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారా? ఉన్న అన్ని విషయాలకి ఏమండి ఇది అది అని ఆవు చెప్తుంది, ఏమే ఇది అది అని ఆయన చెప్తాడు. కానీ రాత్రికి వచ్చేటప్పుడు వస్తే అసలు రాత్రి పోతాడు అని నువ్వు బయటకు నువ్వు రాకపోతే రాపో నేను వెళ్ళిపోతున్నాను. అన్ని చోట్లకి కలిసి వెళ్ళాలి, అన్ని పనులు కలిసి చేయాలి, అన్ని వస్తువులు కలుసుకోవాలి. దేవుడు వచ్చేటప్పుడు మాత్రం ఎవరు పరిపాలిస్తున్నారు? ధనం పరిపాలిస్తుంది. కాబట్టి ఈ మధ్యన 50 సంవత్సరాలు ఉన్నాడండి, జాయింట్ అకౌంట్ తగ్గిపోయింది. ఒకప్పుడు భార్య భర్తలు ఏముండేది జాయింట్ ఇప్పుడు అలా కాదు. ఎవరి అకౌంట్ కావాలి, మీ అకౌంట్లో డబ్బులు ఉంటే ఏ బాబు వాడతారు. డాక్టర్ అకౌంట్ లేదు డబ్బులు ఉంటే కనుక నాకు అప్పులు నీకు ఇవ్వడానికి ఏమని ఆయన అకౌంట్ కానీ ఈయన అకౌంట్ అంటే ఈ ధనం మీద ఉన్న ఆ అపేక్ష, ఆ ఆలోచన, ఆశ కుటుంబాలను తీసుకోవాలి. అందుకే ధనాపేక్ష సమస్త విలువలకు మూలంగా చెప్తూ ఉన్నారు. ధనాన్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించారు. అందుకే మీరు తిరిగి నీ దేవుడికి నీ దాసులై ఉండనేవారు. ధనాన్ని ప్రేమిస్తూ ధనం మీదే ఆలోచన పెట్టుకున్న ధనం కొరకే జీవితం అనుకుంటే ఒకవేళ ఇంటి నిండా ధనం వచ్చేది కానీ దాన్ని అనుభవించే ఆయుష్, దాన్ని అనుభవించే ఆరోగ్యాన్ని పొందకపోవచ్చు. ఒక భక్తులు చెప్పాడు, రాజు నేను చెప్పితే మనకి ₹1,00,000 పెట్టి పలుకు పగలమన్నాం. ఏంటంటే ₹1,00,000 పెట్టి నేను కొనుక్కొచ్చాక ఈ పాలకులు ఎవరికి నేను గొప్ప పలుకులు కొనుక్కోవచ్చు. కానీ దాన్ని పడుకుంటే నిద్ర వస్తుందని గ్యారెంటీ ఉందా? చెప్పండి. ధనం వల్ల చాలా పనులు జరుగుతాయి, కానీ అన్ని పనులు జరగవు. నీ జీవితంలో ధనం మూలంగా నువ్వు పరిపాలించబడుతున్నట్లయితే, ధనం చేత పరిపాలించబడుతున్నట్లయితే నువ్వు తొందరగా నీ చుట్టూ ఉన్న వాళ్ళని కోల్పోతావు. చాలా మంది ధనాన్ని ప్రేమిస్తూ ధనం కోసమే జీవితం అనుకుంటూ, ధనం ఉంటే ఎవరైనా కాళ్ళ దగ్గర కొడతామనుకుంటూ చివరికి అందరి మధ్యలో ఏకాగ్రతగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది. కష్టపడు, సంపాదించు, సమకూర్చు, కానీ ఆ ధనాన్ని నీ దాసుడిగానే ఉంచుకో తప్ప నీ దేవుడిగా మార్చొద్దు. ధనాన్ని ఎలా ఉంచాలి? ఎలా ఉంచాలి? గౌని మా మధ్యలో ఏ చరిత్ర ఇక్కడ నుంచి నేను చూస్తున్నా, అక్కడ నుంచి నువ్వు చూస్తూ, ఆ పక్కన ఉన్నవాడు ఎవరు ఇలాగా అదే అలా కాకుండా ఓ ₹2 తిన్ను అన్నాను పెట్టి ఇద్దరు ముగ్గురు కాదు అందరూ అక్కడే ఉంటారు. అయిపోయి ఎవరి డబ్బులు నేను కాల్ చేసి రాకపోయినా నేనేం చేసుకుంటాను కదా, ఉన్నాయి కదా, నేను వేసి రాలేదు. కాకపోతే అదే డబ్బు విషయంలో మనుషులు ఎంత ఇన్ఫెక్ట్ అయిపోయారంటే ఒక రూపాయి చూపించి ₹1,00,000 పొందించడంలో ఎక్కడో పడింది. అక్కడ రూపాయి ₹10 చేసినట ఇది ఏం చేసి ఆఫ్ చేసి బండి ఆఫ్ చేసి ₹10 అయింది ద్వారా ఈ బండిలో ₹1,00,000 అడ్డుపోయాడు. గమనించింది. డబ్బు మీద మోసి పెట్టుకున్న వాడు మోసపోతూ ఉంటాడు. అపవాది ఒక ప్రభువు, ప్రకృతి ఒక ప్రభువు, ధనము ఒక ప్రభువు, మరికొందరికేమో వస్తువులు. చాలా మందికి రకరకాల వస్తువులు డబ్బులు వేస్తున్నాయి. ఇందాక మేము పాట పాడాం సెల్ ఫోన్ గురించి. నిజంగా
మీరందరూ రైతులే కదా, మేము ఒక ప్రశ్న. సెల్ ఫోన్ జోబులో పెట్టి తిరిగినంతగా ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని జోబులో పెట్టి తిరిగారా? రోజుకి 24 గంటల్లో సెల్ ఫోన్ నా దగ్గర 10 గంటలు ఉంటుంది. బైబిల్ ఎన్ని గంటలు ఉంటుంది ఈ చేతిలో? చెప్పాలి. ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను నేను, ఏదో మాట్లాడుకుని పోవడానికి కాదు. రోజుకి సెల్ ఫోన్ నీ చేతిలో ఎన్ని గంటలు ఉంటుంది? నీ చేతిలో, నీ దగ్గర నీకు రక్షించిన బైబిల్ ఎన్ని గంటలు ఉంటుంది? బేసిక్ చేసుకోండి, లెక్క చూసుకోండి. మీరు చాలా ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు కదా. ఏది ఎక్కువ సమయం ఉంటుంది చెప్పండి? ఏది ఎక్కువ సమయం ఉంటుంది? మొబైల్ తెలుసుకోవాలి అంతే. మన బతుకు మొబైలే. రెండవది, రోజుకు మీరు ఎన్ని గంటలు టీవీ చూస్తారు? అరగంట, గంట, 2 గంటలు ఖాళీగా ఉంటే పొద్దున్న సాయంత్రం దాకా. రోజుకి నువ్వు టీవీ చూసే సమయం ఎంత? నువ్వు వాక్యం చదివే సమయం ఎంత? అవును, ఇవన్నీ మీ ప్రభువులు. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ ప్రభువా, సెల్ ఫోన్ ప్రభువా అనమే. ఎందుకంటే మీరు ఇక్కడ ఒప్పుకోలేకపోయిన మీ మనస్సాక్షి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపయోగపడేస్తుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు అని ఒప్పుకోలేకపోవడం వల్ల ఉద్యోగం చల్లారిపోతుంది. యేసు ప్రభు అని ఒప్పుకున్న జీవితాలను కొనసాగించకపోవడం వల్లే నీవు మరొకరికి చెప్పలేని దేనస్థితిలో ఏ స్థితిలో ఉండిపోతున్నావు. ఈ రోజు ఎవరి ప్రభు చదువుని అడుగుతున్నాను. కేబుల్కి ఎంత కడతారండి? కేబుల్ అంటే కదా నెలకి కేబుల్ బిల్లు ఎక్కడ కడతాం కదా, 150. అబద్ధం అంటున్నారు. నెలకి 150 రూపాయలు మాత్రం తగ్గకుండా ఆశ్రమంలో చేయాలి కదా. ప్రతి వారం ఓ 10 రూపాయలు, ఒక 20 రూపాయలు లెక్క వేసుకుంటే నెలకు 150 రూపాయలు పడతాయండి. ఆదివారం చర్చలు వేసేవి, పాస్టర్ గారు ఇచ్చేవి, ఇవన్నీ లెక్క వేసేవి. ఆదివారం 4 వారాలు నువ్వు సంచులు వేసే సంద 150 రూపాయలు తగ్గదండి అని వాళ్ళు చేశారు. ఇప్పుడు చెప్పండి, మీ ప్రభులో ఎవరికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళే మీ ప్రభు. అవునా? మీరు టీవీకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి టీవీ ప్రభు. దేవుడి సన్నిధిలో తక్కువ డబ్బులు వేస్తున్నారు కాబట్టి దేవుడి ప్రభు కాదు. ఎందుకంటే మీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే ఉండదు. 150 ఇస్తున్నాం, ఊరికినే ఉద్యోగి ఎక్కడ అర్థం కాకపోయినప్పుడు సరదాగా మొదలవుతుంది సీరియల్, సమస్యలెన్నో పెంచేస్తుంది సీరియల్. సరదాగా మొదలవుతుంది సీరియల్, సమస్యలెన్నో పెంచేస్తుంది సీరియల్. టీవీలో నా కోలు, నీ ఇంటిలో నా చేరు. టీవీలో నా కోలు, నీ ఇంటిలో నా చేరు. తప్పులు కూడా ఒప్పులాగే చూపిస్తుంది టీవీ. తప్పులు కూడా ఒప్పులాగే చూపిస్తుంది టీవీ. టీవీతో స్నేహం చేయకమ్మా ఓ చెల్లెమ్మా, మోసం చేస్తుంది. టీవీతో స్నేహం చేయకయ్యా ఓ అన్నయ్యా, నీ సమయానంతా అలిచి వేస్తుంది. చూచుట చేత తృప్తి లేదు కంటికి, చూపించుటలో ఏమో లేదు టీవీకి. ఏమైందట ఈ గడ్డికి తృప్తి లేదు. ఓ చూపించేవాడికి ఏమన్నా ఎంత మంచి విషయాలు ఏమంటాడు. నేను మనం భోజనం చేస్తూ టీవీ పెట్టుకుంటే ఏదో సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో ఒక ఆవిడ పెళ్ళి అయింది. ఆ ఆయన కూడా ఉన్నాడు, ఎంతో బాగుంటాడు. ఆ ఆయన పక్కన పెట్టుకుని ఇంకొక ఆయన మనసులో ఊహించుకుంటుంది. అప్పుడు ఎంత బాగుందో సీరియల్. సీరియల్లో చూస్తే మీరు చేస్తారా? ఏంటంటే చూస్తున్నారా?
150 ఖర్చు పెట్టి మీ టీవీలో మీరు చూస్తున్న వాళ్ళని ఇంట్లో తెలిసి ఎక్కడ బాగుంటుంది కదా, బాగుంటుందా? మరి ఇంకా సిగ్గులేని మాటలు, సిగ్గులేని పనులు, డబ్బులు పెట్టి మరి కొనుక్కుని ఎందుకు చూస్తున్నాం? చూచుట చేత తృప్తి లేదు కంటికి, చూపించుకలో నియమం లేదు టీవీకి. చూచుట చేత తృప్తి లేదు కంటికి, చూపించుకలో నియమం లేదు టీవీకి. కూర్చుంటారు చర్చికి సమయం లేదంటారు, కూర్చుంటారు చర్చికి సమయం లేదంటారు. యేసునాథుని దేహంతో జయించవచ్చు, యేసురాజుని దేహంతో జయించవచ్చు. చాలా తెగబాధ్యత ఉంటాం. ఒక్క 2 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఉండేలోపు 3 ఏళ్ళు చూసేవాం. అన్ని మాత్రం కూర్చున్నాం కానీ చర్చి రమ్మంటే ఖాళీ లేదండి. మీ అబ్బాయి ఇంకా రాలేదండి, మీ అబ్బాయి ఇంకా రాలేదు, టీవీలో మాట్లాడుతున్నాను పనులు ఇప్పుడే వచ్చాడండి ఆయన. మరి ఏం చేస్తున్నాము? ఆయన ఇచ్చేది పక్కకి కూర్చున్నాం. చర్చికి రావడానికి చాలా అర్థం కావాలి. పనికి మాకు విషయాలు చూడడానికి, పనికి మా మాట మాట్లాడుకోవడానికే. అంటే ఎవరు నీ ప్రభు? యేసు ప్రభు అని ఒప్పుకున్నవాడు రక్షించబడుతున్నాడు. యేసు ప్రభు అని జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు తరువులకు పౌరుడి ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఎవరు నీ ప్రభు? ఈ లోకంలో కొంతమందికి వస్తువులే ప్రభువులు అయిపోయింది. పిల్లడికి ఏమైనా పర్లేదు, అక్కడికి ఏమైనా పర్లేదు, టీవీ పాడైపోయింది. తొందరగా బాగు చేసిన తర్వాత టీవీ పోమంట, లేదా పక్కకి వెళ్ళి కూర్చోమని కొంతమంది. ఎవరు నీ ప్రభు? ఎవరు నువ్వు ప్రభువుగా భావిస్తూ ఉన్నావు? ఎవరంతులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు రకరకాల విషయాలు తమ ప్రభువులుగా మార్చేసుకున్నారు. కొంతమందికి వస్తువులే ప్రభువులైతే మరికొంతమందికి వ్యసనాలు. కానీ మరికొంతమంది ఎవరైనా ప్రభు? ఎవరు ఏమైపోతుంది నాకు, నా అలవాటుని కొనసాగించాలంటే ఎవడు ఏమైపోతుంది నాకు ఎందుకు, భార్య బాధపడితే నాకు ఎందుకు, పెట్టుకో బజారు పాడైపోతే నాకు ఎందుకు, నేను తాగుతూనే పోతాను. అంటే నీ ప్రభు ఎవరు? ఎవరిని పరిపాలిస్తున్నారు? తాగుడు అనే వ్యసనం, సిగరెట్ అనే వ్యసనం, లోకంలో వ్యభిచారం అనే వ్యసనం, సినిమాలు అనే వ్యసనం, ప్యాకెట్ అనే వ్యసనం నిన్ను పరిపాలించడం వలన, అది నీ ప్రభు అవడం వలన ఈ రోజున నీతో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద జ్ఞానం పెట్టారు. నువ్వు ఇంకా వాటి దగ్గర వీరి దగ్గర చేసి అవసరం. అదే ఉద్యోగం, అదే పని, అదే సంపాదన. కొందరు పైన ఉన్నారు, నువ్వు ఎందుకేమన్నావు? నిన్ను పరిపాలిస్తున్నది ప్రభు అయితే నువ్వు రాజుగా ఉంటావయ్యా. దేవుడు నిన్ను రాజుగా ఉండాలని ఇక్కడ తీసుకొచ్చాడు. నీవు ఆ రాజరికాన్ని తిరిగి ఇవ్వాలని ఇక్కడ తీసుకొచ్చాడు. ఒకవేళ నీవు వ్యసనాలే ప్రభువు లేకపోతే, నీ వ్యసనాలని పరిపాలిస్తూ ఉంటే చాలా సాక్షిగా మాట్లాడబడుతుందండి. చేయమంటారండి. నా దగ్గరకు వచ్చాను ఒక ఆయన, రోజు ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు మాట్లాడబోతున్నాడండి, తప్పులు చేస్తుండేటప్పటికి ఆగలేకపోతున్నాడు. నీకు మందు తాగాలనుకున్నప్పుడు అలా నా దగ్గరకు వచ్చానండి. మళ్ళీ రాలేదు. ఎందుకంటే నాకు మందే ప్రభు తప్ప నువ్వు, సో నా మీద అధికారాన్ని నన్ను పాడు చేసే వాళ్ళకి ఇస్తాను, నన్ను బాధ్యత వాళ్ళకి ఇస్తాను, నన్ను అనారోగ్యం పాలు చేసే వాళ్ళకి ఇస్తాను, కానీ నన్ను బాగు చేసే వాళ్ళకి మాత్రం గార్డెన్స్ ఇక్కడ ఉన్న సెంటర్ రేపు కూర్చున్నారా? మీరు రేపు పొద్దున ఏదైనా ప్రార్థన జరుగుతుంటే మీ పక్కన మగవాడిని మరి తమ్ముడు రారా, నేను అందరం ప్రార్థన అంటే రాదు, మరి తమ్ముడు రారా, నేను అందరం అలా సరదాగా కార్యక్రమాలు కూర్చోదా? బాగు చేసేదానికి అందరూ వస్తారు. బాగులో 2 అంటే ఎవరో అలా వచ్చేలా ఉంటే అసలు మేము వచ్చి మన కూర్చోలేదు, ఖాళీ ఉండదు. అసలు గమనించండి. ఒకవేళ నీ వ్యసనము నీకు పరిపాలిస్తుందేమో, నీ వ్యసనము నీ మీద ప్రభుత్వం చేస్తుందేమో, అలా ప్రభుత్వం చేయడం వల్ల నీ కుటుంబం యొక్క పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి ఈ రోజు చెప్పుకోవడానికి సరైన స్థితిలో లేదేమో. ఎవరు పరిపాలిస్తున్నారు నిన్ను? ఎవరు నీ ప్రభు? నీ ప్రభు ఎవరు అని ఆలోచించి సాతాను ప్రభువుగా చేసుకున్నారు.
ప్రకృతిని కొంతమంది ప్రభువుగా చేసుకున్నారు, ధనాన్ని కొంతమంది ప్రభువుగా చేసుకున్నారు, వస్తువుల్ని మనుషుల్ని కొంతమంది, చాలా మంది మనుషులు కూడా ప్రభువులు అయిపోయారు. ఈ రోజున మనుషులు ప్రభువులు అయిపోయారు. ఆ మనిషిలా కనబడాలని, ఆ మనిషిలా ఉండబడాలని, ఆ మనిషిలా ఉండాలని కట్టి వేసుకునేవాడు ఎవరో, బట్టలు మార్చేవాడు ఎవరో, స్టైల్ చూపించేవాడు ఎవరో, వీడు చూపించుకోవడానికి గుర్తు రావాలి. వీడు కాదు, వీడు ప్రభు ఎవరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్లో ఉంటారు, నాగార్జున ఫ్యాన్స్ అందరూ నాగార్జునలో ఉంటారు. అంటే బాగా ఉన్నవాడికి కనబడడానికి కాపాడలేకపోతున్నారు. నువ్వు ఎవరి ఫ్యాన్స్ ఆయన ఆలోచించు. నువ్వు ఎవరి ఫోటో మీద, ఎవరి బ్యానర్ మీద నీ మొహం వేసుకున్నావో వాడే నీ దేవుడు. ఎందుకు కాదు? ఎందుకంటే ఒకవేళ నీకు వాళ్ళు కనపాలుస్తున్నారేమో, వాళ్ళలా కనపడాలని, వాళ్ళలా బట్టలు వేసుకోవాలని, వాళ్ళలా ఏదో చేయాలని నువ్వు ఆశపడుతున్నట్లేదు. నీ ప్రభు ఎవరు? ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా యాక్టర్. మనుషులు ప్రభువులు అయిపోయారు, వస్తువులు ప్రభువులు అయిపోయారు. బుద్ధుల వస్తువులు ఉన్నాం. ఎంతమంది ప్రభువులు ఉన్నారండి? ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. 1 సాతాను, 2 ప్రకృతి, 3 ధనము, 4 వస్తువులు మనుషులు, 5 చెప్పండి వ్యసనాలు, 6 శరీరం. కొంతమందికి ఇలా ఎవరు కదండి, వాళ్ళ శరీరమే వాళ్ళ ప్రభు. వాళ్ళ శరీరాన్ని నెట్టు తగలకుండా ఉండేంత వరకు వాళ్ళంత జాగ్రత్తగా ఉంటారంటే ఇంకొద్దిసేపు ఉంటే నేర్పు వచ్చేస్తుంది, అర్జెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు ఎక్కువ పడుతుంటే కొవ్వు పెరిగిపోతాయి, తొందరగా లేచి ఎక్సర్సైజ్ చేయాలి. వీడు తినడానికి, వండడానికి, పెట్టడానికి, కట్టుకోవడానికి, విప్పుకోవడానికి అన్నింటికి శరీరాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. శరీర క్రియల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శరీరాన్ని పోషించుకుని, శరీరాన్ని సుఖపెట్టుకుని, శరీరాన్ని కాపాడుకోవడానికి జీవితం అంతా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇంత అందంగా చూసుకునే శరీరం ఎప్పుడు ఎలాగే ఉండదా? చివరికి ఏమవుతుంది? మనిషై పుట్టినోడు మాత్రుడైనా మల్ల మంచికి చేరవరుగా, తీసుకొని తోలేడు రుచికటులైనా ఈ శరీరము రాజుగా చేస్తుంది. ఈ శరీరాన్ని రాజుగా భావించి, ఈ శరీరాన్ని ప్రభువుగా భావించి వీటిని పోషించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చివరిగా మన కొంతమందికి ఎవరో కాదండి, నాకు నేనే ప్రభు, నాకు నేనే ప్రభు, నేను అనే అహం కూడా ఒక ప్రభువుగా ఈరోజు ప్రజల్ని ఏం చేస్తుంది? పరిపాలించుకోవాలి. కొంతమంది ఎంత మంచివారు, నాలుగు ఆవిడండి, నేను ఎవరిమాట తిన్నాను, నాకు ఎవరు చెప్పక్కర్లేదు. అసలు నేనున్నానంటే ఇంకెవరైనా గుడికోవాల్సిందే. ఆ నేను 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 ఆ నేను అనేవాడినే చూపిస్తాడు. అంటున్నాను మౌలి గారు అంటాడు, ఎక్కడ జీవించేవాడు నేను కాదు. ఎప్పుడైతే యేసు క్రీస్తునకు వచ్చావో నీకు నువ్వు ప్రభువు కాదు, నీ యొక్క మనస్సు నీ ప్రభువు కాదు, నీ ప్రభువు ఆ ప్రభు యేసు క్రీస్తే. ఎంతమంది ప్రభువులు ఉండగా నీ రక్షణ ఎలా కొనసాగుతుంది? నీ జీవితం ఎలా ఉపయోగపడుతుంది? చదవస్తారు మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలను పడిన వాళ్ళు, ప్రభువులను పడిన వాళ్ళు ఉన్నారా లేదు? ఈరోజు చాలా మంది ప్రభువులు చూపించారు, మీలో ఉన్న ప్రభువులు చూపించారు. మీరు ప్రభువులు కాదేమో అనుకుంటూ ఆరాధిస్తూ వారికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభువులు కూడా చూపించేశారు. ఇప్పుడు ప్రభువులు అయితే ఎవరో జాతకానికి లేక ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశం అందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి వందలు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగాము, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ఈ ప్రభు ఒక్కడేనా? పొందమంట చెప్పాలి. ఈ ప్రభు ఒక్కడేనా? ఒక్కడైతే ఆ ఒక్కడే అవడం.
సాధారణ ప్రకృత ధనమా, మీరేనా, మీ శరీరమా, మీ అలవాట్ల, మీ పొరపాట్ల, మీ చుట్టూ ఉన్న రాజకీయ నాయకుల, మీరు ప్రేమిస్తున్న సినిమా హీరోల, ఎవరు మీ బాబు? వీళ్ళెవరో కూడా మీకోసం తమ స్థితిని విడిచిపెట్టి కిందకు వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళెవరు మీకోసం తమ ప్రాణాన్ని ఇచ్చిన వాడు, వీళ్ళెవరు మీకోసం తమ రక్తాన్ని కాల్చిన వాళ్ళు, వీళ్ళెవరు మీకోసం మరణించిన వారు కాదు. వీళ్ళెవరు మీకోసం మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆలోచించండి, యేసుక్రీస్తు వలె నిన్ను పరిపాలించగలిగిన వారి ప్రపంచంలో ఎవరు? ఈ ప్రపంచంలో ఉన్న పరిపాలకులందరూ మిమ్మల్ని తమ దాసులుగా చేసుకుంటుంటే ఆ ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మీకు పరిస్థితి చేశారండి. మీ పాపముల నుండి విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపముల నుండి విడుదల పొంది మనం మరణ భయం లేని వారిగా జీవించాలనే మరణానికి తిరిగి లేచాడు. ఈ రోజున ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఉంటూ ఆయనను మనం విశ్వసిస్తే ఈ లోక సంబంధమైన ప్రభువులు మనం పక్కన పెట్టి ఆ ప్రభు వైపు తిరిగితే మన జీవితం ఉజ్జీవమే కాదు, అనేక మందిని ఉజ్జీవింపజేసే జీవితంగా ఉంటుంది. ఇప్పుడు యేసు క్రీస్తుని మనం ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏం చేస్తే మనం యేసు ప్రభువుని ఒప్పుకుంటున్నామో, ఏ పని చేస్తే యేసు మనకు ప్రభువుగా ఉంటాడు అంటే మత్తయి 6:33 వచనంలో ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుతుంది. ఒకవేళ నీకు యేసే ప్రభు అయినా వాక్యపడుతున్నట్లయితే ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన వాక్యము నీతిని వెతుకు. ఆదివారం ఆరాధనకు రా, నియమస్ఫోటాలకు రా, దేవుడు బిడ్డగా ఉండు, దైవజనులుగా ఆత్మీయంలో నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచుకో. సంఘంలోను, సమాజంలోను, కుటుంబంలోను క్రీస్తే అధిపతిని పోటీ పెట్టేవాడు. ఈ బ్రతుకులో వేస్తే అధికారానికి నువ్వు అవకాశం ఇవ్వు. ఆయన్ని బాధ పెట్టేవాడు కాదు, బాధ ఏర్పరిచేవాడు కాదు, క్షమించేవాడు కాదు, నీ అలవాట్లను మానిపించడంలో నేను ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన నీ జీవితానికి ఒక నూతన అర్థాన్ని, నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ఇచ్చేదేవుడు. కాబట్టి ఈ రాత్రి ఉద్యోగం పడాలనుకుంటున్నావా? ఈ రాత్రి ఒక నూతన తరగతులు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? ఒకసారి లేచి నిలబడదాం, ఒకసారి చిన్నగా లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకుని ఎవరు మన ప్రభు? నిజంగా నా జీవితాన్ని మాట్లాడాలి. నా ఇంట్లో కష్టాలకు కారణం ఏంటి? నా ఒంట్లో అనారోగ్యాలకు కారణం ఏంటి? ఎవరిని నేను ఎక్కువగా ప్రేమించబట్టి, ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబట్టి, ఎవరికి ఎక్కువగా నేను విలువ ఇవ్వబట్టి, యేసు క్రీస్తును తప్పించి నేను ఏ పనులు ఎక్కువగా చేయబట్టి ఈ రోజు నా పరిస్థితిగా ఉంది. ఈ ఉద్యోగ కుటుంబాల్లో నా వాస్తవాలను గ్రహిస్తాను, నా పరిస్థితికి కారణం ఏంటో నేను తెలుసుకుంటూ ఉన్నాను. ప్రభు చాలా విపులంగా చెప్పాడు. నీ జీవితంలో ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆలోచించు, ఎవరికి యేసు ప్రభు అని నోటితో అనుకుంటున్నాను. హృదయం విశ్వసించిన వారు రక్షించబడతారు అని చెప్పిన వాక్యం యథార్థం. ఆ రక్షణ, ఆ స్వస్థత, ఆ విమోచన, ఆ ఆశీర్వాదం, ఆ దీవెనను పొందాలి అంటే కళ్ళు వస్తుంది. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. నిజంగా మిమ్మల్ని అవపరిపాలిస్తున్నారు. ఈ లోకపు వస్తువుల, ఈ లోకపు మనుషుల, మీలో ఉన్న భయాల, మీకు అర్థం కాని అనేక రకాల సమస్యల, మీ అలవాట్ల, మీ కుటుంబంలోని అక్కర్ల, ఏ పరిస్థితి కూడా నేను పరిపాలించుకోవచ్చు. ఏ పరిస్థితి నిన్ను దేవుడు ఎదురు కాకుండా చేయవచ్చు. ఏ పరిస్థితి నిన్ను దేవుళ్ళలో కూర్చున్నా చేయగలుగుతుంది. ఎక్కడ బయట లేకుండా ఏమైనా ఏ తప్పైనా చేయగలుగుతున్నాం. దేవుడి దగ్గర ఎందుకు రాలేకపోతున్నామంటే మనం తప్పించుకోలేకపోతున్నాం. కాబట్టి ఎక్కడ చెప్పినట్టుగా ఈ ప్రపంచం అంతటి మీద ఏమి రాత్రులు ప్రభా నా జీవితంలో ముందే క్రమంగా ఉండవు, నా జీవితాన్ని అప్పగిస్తున్నానని చెప్పలేదు. ఆ ప్రభు ఆధీనంలో మనం స్వాధీనము నీ జీవితం ఉంచుకోబడుతుంది. ఈ రాత్రి ఏసే నా ప్రభు అని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన అధికారాలను నేను అప్పగించుకుంటున్నాను. వారిని గుర్తు చేయగలిగిన ప్రార్థన చేస్తాను. ఏసే నా ప్రభు అని నేను ఒప్పుకుంటున్నాను.
యేసే నా ప్రభు అని నేను ఒప్పుకుంటున్నాను. ఆయన అధికారానికి నా హృదయాన్ని అప్పగిస్తానన్న వాడిని ఇప్పుడు చెప్పగలిగింది. ఆయన అధికారం కింద ఆశీర్వాదం ఉంది. ఆయన అధికారం కింద ఆనందం ఉంది. ఆయన అధికారం కింద శాపం మోచన ఉంది. ఆయన అధికారం కింద ప్రతి వ్యసనం నుండి విడిపించగలిగే శక్తి ఉంది. ఆయన అధికారం కింద స్వస్థత ఉంది. ఆయన అధికారం కింద ఉద్యోగం ఉంది. ఆయన అధికారం కింద ఆనందం ఉంది. అది నీకు వారు కావాలంటే ఇక మీద నువ్వు దేనికి దానికాదు. దేని వరకు నా సమయాన్ని అధికారంలో వెలిగించడం ఏ దృష్టితో ప్రభువైన హృదయంలో మొదటి స్థానంలో ఉంటాడు. ఆయనే నా ప్రభువు అని ఒప్పుకుంటున్నాడు. విరాట్ నీకు చేయగలిగింది. నాకు ఈ మాట పలుకు. ప్రియమైన యేసు చెప్తాం. ఎవరైతే ఒప్పుకున్నారో వారి మాట పలకండి. యేసు క్రీస్తును నా ప్రభువుగా ఈ రోజు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన పరిపాలనను నడిపించబడాలని కోరుకుంటున్న వాళ్ళు ఈ మాటలు చెప్పండి. ప్రియమైన యేసు, నీవు నాకు పుణ్యం వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు మరణమును గెలిచి ఆత్మరూపుడిగా ఈ సమయంలో నా యొక్క ఉన్నారని నమ్ముతున్నాను. యేసు, నిన్ను ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నాను. ఇక మీదట నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారం కొడుకుతుందయ్యా. దయచేసి నా ప్రభువా నా హృదయంలో నిలిచి నన్ను పరిపాలించుమని చేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమె కూర్చోనండి. ప్రేమతో ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. మరి విస్తారమైన మాటలు కొన్ని దోషాలు ఉండొచ్చు. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని ఏమైనా